నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరోసారి బలమైన సంకేతం ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణ లక్ష్యంగా జిల్లాలో మొత్తం 600 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో స్కూల్కి 200 కోట్ల చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో ఈ పాఠశాల నిర్మించనున్నారు. ఈ స్కూళ్ల లక్ష్యం నాణ్యమైన విద్యను అందించడమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిష్పల్లి మండలం బర్తిపూర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ 1614 స్వయం సహాయక సంఘాలతో కూడిన ఇందూరు జిల్లా మహిళా సమాఖ్యకు 200 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. స్వయం ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని అన్నారు. మహిళలే రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన శక్తిగా మారాలన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారుపేరుగా నిలుస్తుందని ప్రశంసించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన అదనపు నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం వెనుకాడదన్నారు. విద్యారంగానికి మరింత ఊతమిస్తూ 20 కోట్లతో డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీకి చెందిన ఎస్సీ విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అదనపు సదుపాయాల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు 8.6 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్, ఇండోర్ స్టేడియం, కోట్ల అంచనా వ్యయంతో యూనివర్సిటీ ఆడిటోరియం, పరిపాలన భవన్, సిఈఎస్ భవనాల విస్తరణకు కూడా కార్యక్రమాలలో ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్ను సీఎం ప్రారంభించారు. ఈ భారీ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు.